హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మన పెద్దలు మన కోసం చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందామండి. కొన్ని వస్తువులను మనం ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోకూడదు. వీటి వెనక చాలా ఆధ్యాత్మిక కారణాలే ఉంటాయండి. చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మన పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా. పెద్దలు ఎందుకు చెప్పారో, పెద్దలు చెప్పినవన్నీ మనం పాటించాల్సిందే అండి. అలా చేసుకున్నప్పుడే మనకి మనశ్శాంతిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. వాటిలో కొన్ని విషయాలను ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఎవరి దగ్గర నుంచి కూడా ఉచితంగా తీసుకోకూడని కొన్ని వస్తువులు అయితే ఉంటాయన్నమాట. వాటి వెనక కొన్ని ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉంటాయండి. ఎవరి దగ్గర కూడా ఉచితంగా ఈ వస్తువులను మనం తీసుకోకూడదు. మన ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటుంది. ఇతరుల నుండి కొన్ని వస్తువులను ఉచితంగా లేదా దానంగా తీసుకోవటం వల్ల వారిలోని ప్రతికూల శక్తి లేదా వారి యొక్క కర్మఫలాలు మనకి సంక్రమించే అవకాశం ఉందన్నమాట. దీనిలో మొదటిగా మనం చూసుకుంటే ఉప్పు. సనాతన ధర్మంలో ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం అనేది ఉంటుంది. ఎవరి దగ్గరైనా ఉప్పును ఉచితంగా తీసుకుంటే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు మీకు సంక్రమించే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. ఇది మీపై అప్పుల భారాన్ని పెంచుతుంది. అందుకని ఎవరి దగ్గర కూడా ఉచితంగా మీరు ఉప్పు అనేది తీసుకోకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోకూడదు. అలాగే ఇక మనం ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోకూడని రెండవ వస్తువు గురించి తెలుసుకుందాం. అవేంటంటే చెప్పులు, పాదరక్షలు అన్నమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి పాదాలలో శనిదేవుడు నివాసం ఉంటాడు. ఇతరులు చెప్పులు వేసుకోవటం వల్ల లేదా ఉచితంగా చెప్పుల్ని ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవటం వల్ల వారికి శని దోషం చుట్టుకుంటుంది. దీనివల్ల మీ పనుల్లో ఆటంకాలు కలగడం, అనవసరమైన చిక్కులు రావడం కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరి దగ్గర కూడా చెప్పులు ఉచితంగా తీసుకోకండి. ఎవరి చెప్పులు మీరు వేసుకోకండి. ఇక మూడవదిగా చూసుకుంటే దువ్వెన. దువ్వెన అనేది వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు మాత్రమే కాదు, అది ఒకరి తలరాతకు సంబంధించిన శక్తిని కూడా కలిగి ఉంటుందని నమ్ముతారు. ఇతరులు దువ్వెనను మనం వాడటం వల్ల జుట్టుకు సంబంధించిన అనారోగ్య సమస్యలే కాకుండా వారి యొక్క మానసిక ఆందోళనలు కూడా మనకి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరి దువ్వెన కూడా మనం వాడకూడదు. తర్వాత చీపురును దారిద్ర్య లక్ష్మిని బయటకు పంపే వస్తువుగా మరియు మహాలక్ష్మికి ప్రతీకగా భావిస్తాం. చీపురును ఎవరి దగ్గర నుంచి కూడా ఉచితంగా తీసుకుంటే ఆ ఇంట్లోని సిరి సంపదలు హరించుకుపోతాయి. ఆర్థిక స్థిరత్వం కూడా దెబ్బతింటుంది. కాబట్టి చీపురు కూడా ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోకూడదు. మన డబ్బులతో మనం కొని తీసుకోవాలి. అదేవిధంగా ఆభరణాలు. బంగారు, వెండి ఆభరణాలకు గ్రహాలను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. ముఖ్యంగా బంగారం గురుగ్రహానికి సంబంధించింది. ఇతరుల నగలు ధరించడం లేదా ఉచితంగా తీసుకోవటం వల్ల వారి గ్రహ దోషాలు మీకు తగిలి అరిష్టాలు కలిగే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామందికి వేరొకళ్ళ వస్తువులు వాడటం, వేరొకళ్ళ నగలు తీసుకోవటం, ఫంక్షన్లప్పుడు వేరొకళ్ళ బట్టలు వేసుకోవటం కూడా అలవాటుగా ఉంటుంది. అలాంటి అలవాటు ఏమైనా ఉంటే కనుక ఈసారి నుంచి మానివేయడం చాలా మంచిది. ఇక మనం ఇంకొకటి చూసుకుంటే అద్దం అనమాట. అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది మరియు అది చూపే వ్యక్తి యొక్క ఎనర్జీని ప్రతిబింబిస్తుంది. ఇతరులు వాడిన అద్దాన్ని లేదా వారి వద్ద నుండి అద్దాన్ని ఉచితంగా పొందితే అద్దాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల దురదృష్టం అనేది వెంటాడుతుందని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంటే అద్దం కూడా మనం ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకూడదు. ఇక తర్వాతది సూది అనేది గుచ్చే స్వభావం కలది. శాస్త్రం ప్రకారం సూదిని ఉచితంగా తీసుకుంటే సంబంధ బాంధవ్యాల్లో చీలికలు వస్తాయి. స్నేహితుల మధ్య లేదా బంధువుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు రావడానికి ఇది కారణమవుతుంది. కాబట్టి సూదిని కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకూడదు. తర్వాత నూనె శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. ఎవరి దగ్గరైనా ఉచితంగా నూనె తీసుకుంటే మీరు వారి జీవితంలోని కష్టాలను మరియు శని ప్రభావాన్ని మీపై వేసుకున్నట్లే. దీనివల్ల దీర్ఘకాలిక రుణాలు మరియు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి నూనెని ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతిలో కూడా తీసుకోవటం మంచిది కాదు. తర్వాత నువ్వులను పూజా కార్యక్రమాలు మరియు పితృకార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి కూడా శనిదేవునికి సంబంధించినవి. నువ్వులను ఉచితంగా స్వీకరించడం వల్ల శని దోషం తీవ్రంగా పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రమాదకరం అన్నమాట. తర్వాతది పెరుగు శుక్రగ్రహానికి సంకేతం.
శుక్రుడు సౌభాగ్యానికి, సంపదకు కారకుడు. రాత్రి వేళల్లో లేదా ఎవరి దగ్గరైనా పెరుగుని ఉచితంగా తీసుకోవటం వల్ల మీ జాతకంలో శుక్రుడి ప్రభావం తగ్గి ధన నష్టం మరియు కుటుంబంలో సుఖశాంతులు కరువయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గమనించండి. తర్వాత పెన్ను అనేది కేవలం రాసే వస్తువు మాత్రమే కాదు, అది బుధగ్రహం మరియు జ్ఞానానికి ఆదిదేవత అయిన సరస్వతీదేవికి ప్రతీక. మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క రాత అతని కలంపై ఆధారపడి ఉంటుంది. ఇతరుల నుండి పెన్ను తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్ల వారి జీవితంలోని ప్రతికూల ఆలోచనలు లేదా వైఫల్యాలు మీపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల వృత్తిలో ఆటంకాలు, జ్ఞాపక శక్తి తగ్గటం మరియు అరిష్టాలు, ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ఎవరైనా పెన్ను గిఫ్ట్గా ఇస్తే తీసుకోవచ్చు, అంతేకాని మనం ఎవరి దగ్గర నుంచి అయినా పెన్ను ఒకసారి అడిగి తీసుకున్న తర్వాత వారి పెన్ను వారికి తిరిగి ఇచ్చేయాలి. అంతే అండి. మరి ఎవరైనా కనుక పెన్ను మీకు గిఫ్ట్గా ఇస్తే కనుక అప్పుడు తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని జ్యోతిష శాస్త్రంలో ఉందన్నమాట. తర్వాత రుమాలు ఒకరి కన్నీళ్లను లేదా చెమటను తుడుచుకోవటానికి ఉపయోగిస్తారు. అంటే అది ఒకరి దుఃఖాన్ని లేదా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. శాస్త్రం ప్రకారం ఇతరుల రుమాలను తీసుకోవటం వల్ల, వాడటం వల్ల కష్టాలు మరియు మనోవేదనలు మీకు సంక్రమిస్తాయి. ఇది స్నేహితుల మధ్య లేదా దంపతుల మధ్య అనవసరమైన గొడవలకు దారితీస్తుంది. అందుకే దీనిని ఎప్పుడూ ఉచితంగా తీసుకోకూడదు. వేరొకళ్ళ రుమాను అనేది మనం అసలు వాడకుండా ఉండాలండి. ఇది చాలా మంచి విషయం అన్నమాట. ఎప్పుడూ కూడా ఎవరైనా ఉచితంగా ఇచ్చినా కానీ తీసుకోకూడదు. తర్వాత కత్తెర అనేది వస్తువులను విడదీయడానికి లేదా కత్తిరించడానికి వాడే వాయిదం. వాస్తుశాస్త్రం ప్రకారం కత్తెరను ఎవరి దగ్గరైనా ఉచితంగా తీసుకున్నా లేదా బహుమతిగా పొందినా ఆ వ్యక్తితో మీకున్న అనుబంధం తెగిపోతుంది అని అర్థం. ఇది కుటుంబ సభ్యుల మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య తీవ్రమైన విభేదాలను, కోర్టు కేసులను కూడా సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి దగ్గర నుంచి కూడా కత్తెరను మీరు బహుమతిగా తీసుకోకూడదు. తర్వాత పాత బట్టలు. మనిషి ధరించే దుస్తులు అతని శరీరంలోని శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఒకరు వాడిన పాత బట్టలను ఉచితంగా తీసుకుని ధరించడం వల్ల వారి అనారోగ్య సమస్యలు మరియు దారిద్ర్యం మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది. సనాతన ధర్మం ప్రకారం పాత బట్టలు దానం చేయడం పుణ్యం, కానీ వాటిని ఉచితంగా గ్రహించడం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా శని మరియు రాహుదోషాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తర్వాతది చూసుకుంటే గడియారం మన సమయాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో నడుస్తున్న కాలాన్ని అది ప్రతిబింబిస్తుంది. ఇతరులు వాచిని అప్పుగా తీసుకోవటం లేదా ఉచితంగా తీసుకోవటం వల్ల వారి దుష్కాలం మీకు ప్రభావం కావచ్చు. మీ పనుల్లో ఆలస్యం జరగటం, అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం వంటివి దీనివల్ల జరుగుతాయి. కాబట్టి ఎవరి దగ్గర వాచిని కూడా మీరు ఉచితంగా తీసుకోకూడదు, ఎవరి వాచిని కూడా మీరు ధరించకూడదు. తర్వాత నిమ్మకాయ శాస్త్రంలో దృష్టిని హరించే శక్తిగా భావిస్తారు. అలాగే తంత్రమంత్ర పూజల్లో నిమ్మకాయని ఎక్కువగా వినియోగిస్తారు. ఎవరైనా తెలియని వారు లేదా బయట వారు ఇచ్చే నిమ్మకాయను ఉచితంగా తీసుకోకూడదు. దానివల్ల ఇతరుల కంటి దృష్టి లేదా వారు వదిలించుకున్న ప్రతికూల శక్తి మీ ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. అంటే తెలియని వారు ఎవరైనా ఇస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని తీసుకోకూడదు. గుడిలో ఒక్కొక్కసారి మనకి పూజించిన నిమ్మకాయలు ఇస్తూ ఉంటారండి, అలాంటివి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇక బెల్లం సూర్యగ్రహానికి సంబంధించింది కాబట్టి జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గౌరవ మర్యాదలకు, ఆరోగ్యానికి కారకుడు. బెల్లాన్ని ఉచితంగా తీసుకోవటం వల్ల సమాజంలో మీ గౌరవం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. తండ్రితో గొడవలు రావచ్చని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. దీనిని ఎప్పుడూ క్రయ విక్రయాల ద్వారానే లేదా ప్రతిఫలం ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. అంటే మనం కొనుక్కుని మాత్రమే తీసుకోవాలన్నమాట. తర్వాత పుస్తకం సాక్షాత్తు సరస్వతి స్వరూపం. చాలామంది ఇతరుల పుస్తకాలు తీసుకుని తిరిగి ఇవ్వరు. ఇలా చేయడం వల్ల జ్ఞానద్రోహం చేసినట్లు అవుతుంది. బుధ గ్రహ దోషాల వల్ల చదువులో ఆటంకాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి. జ్ఞానాన్ని పంచుకోవచ్చు, కానీ పుస్తకాన్ని ఉచితంగా పొంది నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరి దగ్గర నుంచైనా మనం పుస్తకం తీసుకుంటే మన పని అయిపోయిన తర్వాత తిరిగి వారికి ఇచ్చేయాలి. అదే మనకి పుస్తకాన్ని వేరొకరు బహుమతిగా ఇచ్చినప్పుడు మనం ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా దాన్ని తీసుకోవచ్చు. తర్వాత మట్టి లేదా ఇటుకలు. మట్టి కుజగ్రహానికి ప్రతీక. ఇల్లు కట్టేటప్పుడు లేదా మొక్కల కోసం ఇతరుల భూమిలోంచి మట్టిని వారి అనుమతి లేకుండా లేదా ఉచితంగా తీసుకుంటే భూమి దోషం కలుగుతుంది. ఇది కోర్టు కేసులు, స్థల వివాదాలు మరియు కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య గొడవలకు కూడా కారణం కావచ్చు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి
ఏది దొంగిలించడం, ఉచితంగా తీసుకోవడం, వారి అనుమతి లేకుండా తీసుకోవడం చేయకూడదు. తర్వాత గొడుగు మనల్ని ఎండ, వాన నుంచి రక్షిస్తుంది. ఇది ఛాయాగ్రహమైన శనిదేవునికి కూడా సంబంధించింది. ఎవరి దగ్గరైనా గొడుగును ఉచితంగా తీసుకోవటం వల్ల మీ రక్షణ కవచం బలహీనపడి అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా గొడుగును ఉచితంగా స్వీకరిస్తే ఆర్థికంగా చితికిపోయే అవకాశం కూడా ఉందని శాస్త్రం హెచ్చరిస్తుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల వీటిని తీసుకోవాల్సి వస్తే దానికి బదులుగా వారికి మీరు ఏదైనా చిన్న వస్తువుని ఇవ్వడం లేదా కనీసం దానికి ₹1 అయినా దక్షిణగా ఇవ్వడం వల్ల ఆ దోషం నుంచి మీరు విముక్తి పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి శాస్త్రం ప్రకారం తెలుసుకోవాలనుకుంటే కొన్ని విషయాలు మీకోసం నేను ఎప్పటికప్పుడు అందజేస్తాను. ఓం నమో నారాయణాయ.